ఇదేంటో మీకు తెలుసా? మీకు తెలిస్తే కామెంట్ చేయండి. దీన్ని ఆల్వార్ గడ్డ అంటారు, అంటే టాపియోకా అన్నమాట. దీనివల్ల యూజెస్ అనేవి నేను ఇప్పుడు మీకు చెప్తాను. దీనివల్ల మనకి చాలా యూజెస్ ఉంటాయండి. ఇది ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. ఇది ఇలా ఉంటుంది, చాలా మెత్తగా ఉంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తినచ్చు. కాకపోతే కొంచెం టేస్ట్ తక్కువ ఉంటుంది, మరీ గెంచుగడ్డలాగా ఉండదండి. ఇది మనం కర్రీస్లో చేసుకోవచ్చు, దీంతో చిప్స్ చేసుకోవచ్చు, చాలా బాగుంటాయండి క్రిస్పీగా. మీకు సగ్గుబియ్యం ఐడియా ఉందా? సాబుదానా, అది దీని ఫ్లోర్తోనే చేస్తారు, దీని పిండితోనే. టాపియోకా ఫ్లోర్ అంటారండి, అది గ్లూటెన్ ఫ్రీ. ఈ సగ్గుబియ్యం అనేది రెడీ చేసే గడ్డ ఇదే. ఇవి తమిళనాడు, కేరళ అలాంటి తమిళనాడు ఏరియాలో బాగా పెరుగుతుంది. మన ఆంధ్ర సైడ్ చాలా తక్కువ అండి ఇది పెరగడం. మనం చెట్లు వేసుకుంటే ఇంట్లో చాలా ఈజీగా గ్రో అవుతుంది. దీనికి పెద్ద పెస్టిసైడ్స్ అలాంటివి ఏం అవసరం ఉండదండి. ఇది రూట్స్ అండి, మట్టిలో ఉంటాయి గడ్డలు. వీటిని మంచిగా క్లీన్ చేసుకొని తినాలి. వీటి వల్ల యూజెస్ వచ్చేసి డైజెస్టివ్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు, ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది, ఈజీగా అరుగుదలండి. గ్లూటెన్ అనేది దీంట్లో తక్కువ ఉంటుంది ఈ పిండిలో. దీంట్లో వాటర్ పర్సంటేజ్ అనేది 10 to 15% ఉంటుందండి. ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఫ్యాట్ అనేది <2% ఉంటుందండి. క్యాలరీస్ ఎక్కువ. దీనివల్ల వాతం అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవండి. చాలా ఈజీగా డైజెస్ట్ అయిపోయే ఐటమ్ అండి ఇది. దీన్ని ఎవరైనా మీ సైడ్ చూసుంటే కమెంట్ చేయండి. మేమైతే ఇటు తమిళనాడు సైడ్ చాలా వరకు తింటామండి, ఈజీగా దొరుకుతాయి మాకైతే. మీకు ఎవరికైనా దొరికే పని అయితే కమెంట్ చేయండి, లేదా ఇది ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ప్లీజ్ కమెంట్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మీకు ఎవరికి తెలియదు అనుకుంటున్నాను దీని గురించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.